హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఇదైతే మీకు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. మీరు ఇంట్లో కూర్చొనే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి మీరు ఎటువంటి అమౌంట్ అయినా పే చేయాలంటే ₹1 కూడా పే చేయక్కర్లేదు గైస్. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు 12th పాస్ అయిన వాళ్ళు అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గైస్ ఇందులో మీకు వర్క్ అనేది ఏముంటుందంటే ఇప్పుడు బ్లింకిట్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది కంపెనీ వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కువ బ్లింకిట్ కంపెనీ చాలామంది తెలుసని అనుకుంటున్నాను. వాళ్ళు మనకి మెయిన్గా ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఫుడ్ ఐటమ్స్ కానీ మనకైతే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కస్టమర్స్కి డెలివరీ బాయ్ తీసుకెళ్తున్నప్పుడు ఇన్ కేస్ లేట్ అయినా లేదంటే ఏదైనా మిస్టేక్స్ జరిగినా కస్టమర్ అయితే ఒక కంపెనీ వాళ్ళకైతే కాల్ చేస్తారు. సో, కాల్ చేసినప్పుడు మీరైతే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళకైతే ఆన్సరింగ్ చేయాలని మెయిన్‌గా చెప్తున్నారు ఈ వర్క్ అయితే మీకు. సో, మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ మీరు కాల్స్ అయితే మాట్లాడాలి ఫ్రెండ్స్. కాల్స్, చాట్స్ కానీ మీరైతే చేయాలని చెప్తున్నారు ఈ నోటిఫికేషన్‌లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరే చూసుకున్నట్లయితే ఇక్కడ బల్క్ హైరింగ్. మీరైతే ఇక్కడ చాలా వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకొని మీరు ఓపెనింగ్స్ మీరైతే ఇక్కడ ఓపెనింగ్స్ అయితే మనకైతే 60 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇదైతే మీకు కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇక్కడ చూడండి గైస్, రిమోట్ అని చెప్తున్న వాళ్ళైతే మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు గైస్. ఇక్కడ చూడండి 0-2 ఇయర్స్ మీకు ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కైతే. ఇక్కడ మీరు సాలరీ చూసుకున్నట్లయితే 1.5 లాక్స్ ప్యాకేజ్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకైతే మెయిన్‌గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇన్‌బోర్డెడ్ కస్టమర్ చాట్స్ కాల్స్ ఎఫిషియన్షియల్లీ. ఇప్పుడు ఇన్ కేస్ ఒక డెలివరీ బాయ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి కస్టమర్స్ ఇంటికెళ్తున్నప్పుడు ఇన్ కేస్ రీచ్ అవ్వకపోయినంటే కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే వాళ్ళ కంపెనీ వాళ్ళకైతే కాల్ చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళు మీరే అవుతారు ఫ్రెండ్స్. సో, మీరైతే కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడాల్సయితే ఉంటుంది క్లియర్‌గా. చాట్స్ కానీ ఇన్ కేస్ కొంతమంది చాట్ చేస్తారు, కొంతమంది కాల్స్ చేస్తారు. సో, అయితే మనకి 2 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు చాట్స్ అండ్ కాల్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మంత్ చూడండి సార్, మీకైతే రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో, మీకు మార్నింగ్ టు మీకు మాక్సిమం మీకైతే 8 అవర్స్ షిఫ్ట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళైతే మన కంపెనీ వాళ్ళైతే. సో, మీరు షిఫ్ట్స్ ప్రకారంగా వర్క్ అయితే చేయాలి. కొంచెం బ్లింకిట్ సర్వీసెస్ ఆర్డర్ స్టేటస్ అండ్ డెలివరీ టైమ్ లైన్స్. ఇన్ కేస్ మన డెలివరీ అనేది టైంకి వెళ్ళకపోతే కస్టమర్ కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరైతే వాళ్ళకి స్టేటస్ అనేది చెప్పాలని క్లియర్‌గా అయితే ఇచ్చారు మనకి ఇక్కడైతే. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ 12th ప్లస్. జస్ట్ మీరు ఒక డిగ్రీ, బీటెక్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. 12th పాస్ అయిన ఎవరైనా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రిఫర్డ్ అని చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు డిగ్రీ కానీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. బట్ నాట్ మ్యాండటరీ. సో, మీరు కంపల్సరీగా బీటెక్కే, డిగ్రీయే పాస్ అవ్వాలని చెప్పట్లేదు వాళ్ళు. జస్ట్ మీ మ్యాండటరీ అయితే 12th పాస్ అని చెప్తున్నారు గైస్. ఓకేనా? ఇక్కడ మీరు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఖచ్చితంగా మీకైతే ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ గానీ ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు వర్క్ అనేది మీకైతే సిస్టమ్‌లో అయితే ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళకి ల్యాప్‌టాప్ గానీ, సిస్టమ్ గానీ అయితే ఉండాలి. మినిమమ్ మీకైతే రిక్వైర్మెంట్స్ వచ్చే సిస్టమ్స్ అయితే 8 జీబీ ర్యామ్ ఉండాలి. ఐ5 ప్రాసెసర్ అయ్యి ఉండాలి. విండోస్ 10 అయితే ఖచ్చితంగా దాంతో పాటు మీకైతే వైఫై ఖచ్చితంగా అయితే ఉండాలని చెప్తున్నారు గైస్. మీకు రోల్ వచ్చేసి మీకైతే వాయిస్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇండస్ట్రీ మీ బీపీఓ కాల్స్ సెంటర్ జాబ్ ఇది. అండ్ డిపార్ట్మెంట్ అయితే మీకు కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. మీకు మెయిన్‌గా కాల్స్ అయితే వస్తున్నాయి. సో, కాల్స్ లిఫ్ట్ చేసి మీరైతే కస్టమర్‌తో మాట్లాడాలి. అండ్ మీరు చాట్స్ చేయాలి. ఇదే ఫ్రెండ్స్ మీ వర్క్ అనేది. మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు ముందుగా మీరైతే నౌకరీ యాప్‌లో రిజిస్టర్ అయ్యాక మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా మీ డీటెయిల్స్ ఫిలప్ చేసి మీరైతే రెజ్యూమ్ అనేది సెండ్ చేసి వాళ్ళకైతే అప్లై చేసుకోండి గైస్. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మన యూట్యూబ్ పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మీకు వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా, వాకిన్ డేట్స్ కావాలన్నా సరే హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరికైనా డిస్ డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ లింక్ ఇచ్చాను. అందుట్లో మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాం మన గ్రూప్‌లో అయితే. చాలా మంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్వ్యూస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.